హాయ్ డార్లింగ్స్. ఒక కుట్టి కథ చెప్పుకుందామా? మనందరికీ అబ్రహం లింకన్ గారి గురించి తెలుసు కదా! ఆయన అబ్రహం లింకన్ గారు అమెరికా చరిత్రలోనే ఒక అత్యంత ప్రసిద్ధ నాయకుల్లో ఒకరు అని చెప్పేసి తెలుసు కదా! అయితే అబ్ అబ్రహం లింకన్ గారి ఫాదర్ చెప్పులు కుట్టేవాళ్ళు. ఆహ్, అయితే ఒకసారి అబ్రహం లింకన్ గారు పార్లమెంట్‌కి వెళ్ళినప్పుడు తన అపోజిషన్ పార్టీలో ఉన్న ఒక నాయకుడు తనని తీవ్రంగా విమర్శిస్తారు. అంటే క్రిటిసైజ్ చేస్తారు. అయితే తనేమంటారు అంటే, "మిస్టర్ లింకన్, మీరు ఎక్కడి నుంచొచ్చారో మర్చిపోవద్దు. మీ ఫాదర్ మా వంశంలో ప్రతి ఒక్కళ్ళకి చెప్పులు కుట్టారు. సో, మీరెప్పుడు కూడా మీ స్థాయిని మర్చిపోవద్దు" అని జెప్పేసి అంటారు. దానికి అబ్రహం లింకన్ గారు చెప్పిన సమాధానం ఆహ్, ఏ ఏమని జెప్తారు అంటే, "సార్, యాహ్! ఈరోజు నేనిక్కడున్నాను అంటే, అది మా ఫాదర్ కష్టార్జితమే. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ రోజు. సో, నాకింత ఇంపార్టెంట్ రోజున నా జీవితంలో ఇంపార్టెంట్ మనిషిని నేనెక్కడ మర్చిపోతానో అని మీరు నాకు మరలా గుర్తు చేసినందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటాను." మీరింకోటన్నారు. ఆహ్, "మా ఫాదరు మీ వంశంలో ప్రతి ఒక్కళ్ళకి చెప్పులు కుట్టారు" అని. అవును సార్. ఆయన ఏది చేసినా ప్రేమతో, నిజాయితీతో చేస్తారు. ఆహ్, ఏ పని చేసినా అందులో పర్ఫెక్షన్ ఉండాలి అని కోరుకుంటారు. సో, అలానే నా పనిలో కూడా నేను నిజాయితీగానే ఉండాలనుకుంటున్నాను. ఇంకొకటి, మా ఫాదర్ అంత కాకపోయినా నేను కూడా బానే చెప్పులు కుడతానండి. ఆహ్, ఇప్పటికి కుడుతూనే ఉంటాను. సో, మీకెప్పుడన్నా మీ చెప్పులకి ఏమన్నా ప్రాబ్లమొస్తే మ నా నేను సరిచేసిస్తాను అని చెప్తాడు. అంటే ఒక అవమానాన్ని కూడా ఒక ఆత్మవిశ్వాసంతో ఎలా సమాధానం చెప్పొచ్చు అని నిరూపించారిక్కడ ఆయన. అదే మనమైతే ఎస్పెషల్లీ నేనైతే టిట్ ఫర్ టాట్. ఒక్కటంటే 100 రావాలి అన్న విధానాన్ని ఫాలో అవుతాం. మన పిల్లలకు కూడా అదే చెప్తాం మోస్ట్‌లీ. ఒక్కసారి ఆలోచిద్దామా ఈ సమాధానం గురించి?